ఊరేసించండి నిజంగా మనకి థానోస్ వచ్చే లోపల పవర్స్ వస్తాయంటావా? వస్తాయని అనుకుంటున్నారా? పోయేసరి వచ్చినట్టే డోరేమాన్ గారికి రోబోట్ పవర్, నాకేమో పవర్ రేంజర్ పవర్. నిజంగా నాకే కనుక పవర్ రేంజర్ పవర్స్ వస్తే పవర్ రేంజర్ స్పీడ్ ఎవరేసి మామూలుగా ఉండదురా. ఒక్కొక్కరికి జాంబీస్ కూడా ఇచ్చి పడేస్తా. అరే డాగ్ ఉందండి ఖచ్చితంగా. జాంబీస్ అయితే లేవని అనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ కార్స్ అయితే తిరుగుతున్నాయి కాబట్టి అమ్మయ్యా జాంబీస్ అయితే లేవుగా. మళ్ళీ గోస్టైలు వచ్చే అవకాశం కూడా ఉండదు. అంతా మామూలుగా అయిపోయినా పర్వాలేదు, కానీ సూపర్ పవర్స్ వస్తే బాగుంటుంది. అలానే ప్రాబ్లమ్స్ కూడా అవుతుంది కదా. ఊరేసించాను దిగండి రా, ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతాం. కానీ గైస్ మన నొబ్బిదా కానీ ఇంకా కనిపెట్టలేదప్పా. ఊరే డోరేమోన్ వాడు ఎక్కడున్నాడో తెలిసిందా? ఈ డోరేమాన్ వాళ్ళు కదరా మామ, ఇంకా ఈ సించన్ గారి రంగంలోకి దిగాల్సిందేనా? అరే వైట్ రేంజర్ అబ్బా, ఏమన్నా సూపర్ పవర్స్ ఫ్లాష్ లాగా ఏమన్నా స్పీడ్ గా పరిగెత్తారా పోయేసరి. ఊరి జాగ్రత్త, నొబ్బితే కూడా థానోస్ దగ్గర ఉన్నంత వరకు మనం ఏం చేయలేమురా. ఎందుకంటే మన దగ్గర ఎటువంటి పవర్స్ కూడా లేవు. మన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు కూడా సూపర్ పవర్స్ వస్తాయి. ఆ తర్వాత ఈ జాంబీస్ ఎంతమంది వచ్చినా అలాగే థానోస్ వచ్చినా సరే ఫైట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కష్టం రా. ఊరేసించాను విన్నావా? ఆ సౌండ్స్ ఏంట్రా? అరే డోరేమోన్ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదురా. ఊరి పైన పెద్ద పెద్దగా వామ్మో నన్ను పట్టేసుకుంది. ఊరి డోరేమోన్ కాపాడు. ఆహా అరే అయిపోతున్నా. అబ్బా ఏంట్రా బ్లాస్ట్ అయింది అసలు? ఏంటిదంతా? నాకు తెలిసి ఇది కూడా థానోస్ పని ఏమో. వామ్మో ఇగో నా వెనకే వస్తుంది. ఊరే ఇదేంట్రా నా ఏమిటో ఇలా వస్తుంది? దూకేస్తారా? ఊరేసించాను నాకు ఏమో సూపర్ పవర్స్ వస్తాడే అనిపిస్తుందిరా. ఊరి జాగ్రత్త. వామ్మో ఏంటప్పుడు ఇంత పెద్దగా ఉంది. కొంపతీసి అందులో నుంచి ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఊరి నాకు ఇది పెద్దదే వస్తున్నాయమట. ఊరేసించాడు డోరేమోన్. వీళ్ళంత ఫాస్ట్గా పారిపోండి రా. మన బాడీలోకి వైరస్ అయితే పంపిస్తుంది రా. డోరేమోన్ జాగ్రత్త. ఏం కాలేదు కదా. పరిగెత్తండి కారు తీద్దామంటే కారులో కూడా వచ్చేస్తాయేమో. పైకెక్కేసి ఒరే అబ్బా రెండా అయిపోయాను. నేను కూడా అయిపోయాను. అబ్బా ఒరే డోరేమోన్ ఎగిరిపోయావా నువ్వు కూడా? అబ్బా కొంచెమైనా కాకుండా ఇవ్వండి. అబ్బా అసలు ఈ పవర్స్ ఏంటో అర్థం కావడం లేదు. వీటిని ఎలా విషయాలు కూడా తెలియదు. ఇంకోటేమో వెంటబడి వచ్చేస్తుంది. నరుటో పవర్ సరే జాగ్రత్త లేని తొందరగా పైకి వచ్చేస్తుంది. ఇంకోటి అబ్బా జస్ట్ మిస్. నరుటో పవర్స్ అనుకుంటా, కానీ ఇది ఎలా గన్ అయితే తీసుకొని పే చేస్తాను. చూద్దాం గైస్. గన్స్ అవి బ్లాస్ట్ అయిపోతాయి అనుకుంటున్నాను, లేదంటే గ్రెనేడ్స్ అయినా సరే వేసేద్దాం. అబ్బా అసలు అరే ఇది ఇంకా బాడీ మొత్తం బాగా వేసిందిరా. అయిపోతాం సించాను, మనం కూడా స్వామిలాగా మారిపోతాం రా. ఇప్పుడు నాకేం అర్థం కావడం లేదు. గ్యాజెట్లు కూడా వర్క్ కావడం రాకెట్ లాంచ్ చేసినా సరే ఇంకేం కావట్లేదా? ఆహా గోషడా ఎక్కడున్నావు? నా దగ్గర సూపర్ పవర్స్ వచ్చినట్టే ఉన్నాయి, కానీ అవి ఎలా యూజ్ చేయాలో అర్థం కావడం లేదప్పా. గోషడా నువ్వే త్వరగా రావాలి. అది త్వరగా లోపలికి పది వీటిని మనం ఏం చేయలేకపోతున్నాం రా. కనీసం జాంబీస్ అయినా సరే షూట్ చేసి ఆగిపోతాయి. వదిలే మా సించర్ కదా వదిలే. అబ్బా డోరేమోన్ అయిపోయాం రా. నేనైతే చూడండి గైస్, నన్ను ఇలా కొట్టేసుకుంటుంది ఏంటో సించర్. ఆ డోరేమోన్ కానీ ఏదో చేసి కాపాడరా. అమ్మ మళ్ళీనా కొంచెమైనా గ్యాప్ అని ఏమండబ్బా. పట్టేసుకుంది. అరే ఇలా లాభం లేదు. లోపలికి వెళ్దాం పదండి. జాంబీలు పోయినాయి అనుకుంటే మళ్ళీ కొత్త వైరస్ సెంటర్ బొమ్మ జాగ్రత్త. అయ్యో రెండే వేసేస్తాయి. సించర్ కడితే పెట్టుకుంటే మామూలు కూడా ఊరేమ్మా. మేము కూడా అసలు లోపలికి ఆగరా. ఊరి డోరేమోన్గా పదా. అసలుకి నా ఫేమస్ డైలాగ్ కూడా ఉంటుంది, చెప్పేస్తానే. పప్పులో వేస్తారు కందిపప్పు. ఈ సించర్ గాడు ఈ చేస్తాడు ముద్దపప్పు. నీ ఇంకా లోపలికి రాకండి. అమ్మాయి రాయగా ఊరేమమ్మ చూసుకో. వీళ్ళిద్దరు ముగ్గురు నా ముందున్నా నా వెనకే వచ్చింది. అరే ఒకసారి దాని చూడండి లోపలికి రావాలని ఎలా ప్రయత్నిస్తుందో. రా ఇప్పుడు వచ్చిన ఏం చెయ్యి. అమ్మయ్య ఒక్కసారిగా లోపలికి వచ్చేసింది అనుకున్నాను, కానీ ఇరుక్కుపోయింది. ఖచ్చితంగా గైస్ దీనికి కారణం థానోసే. కానీ అక్కడ నోబితా గారికి ఎలా ఉందో అర్థం కావడం లేదు. ఊరి ఇట్రండి. ఎలాగైనా సరే కాపాడుదామంటే ఏం చేయలేని పరిస్థితి. గోసడా అసలు నువ్వు ఇంతకు ఎక్కడున్నావు? సిటీని మొత్తం వైరస్ కమ్మేసిందా?
ఈ గోషర్ ఉన్నంత వరకు చూస్తూ ఉంటాడో థానోస్. వస్తున్నారా, అవెంజర్స్ కూడా వస్తున్నారు. అందరం కలిసి యుద్ధం మొదలవుతుంది. థానోస్, ఈసారి నువ్వు గెలుస్తావో మేము గెలుస్తామో అది చూద్దాం. ఎక్కడున్నా సేన, ఎక్కడున్నా రారా. యుద్ధం మొదలవుతుంది సేన. థానోస్, నోబితాని తీసుకువెళ్ళడం కాదు, దమ్ముంటే నన్నాపురా. వస్తున్నా సించాన్ డోరేమాన్ 007. మిమ్మల్ని నేను కాపాడతా. ఎంత పెద్ద వైరస్ వచ్చినా సరే. ఈ గోసం వస్తున్నా వచ్చేస్తున్నా. ఒరే సించాన్ బయట సౌండ్స్ ఏంట్రా? కొమ్మ తీసి గోసైడ్ వచ్చేసాడా ఏంట్రా? ఎన్నో యుద్ధాలని గెలిచాము, తక్కువ ఈ వైరస్ అంతా రా. నా మంటల ముందు ఈ వైరస్ తట్టుకోగలదా? గోస్టైడర్, ఎంత మంది వచ్చినా సరే ఈ గోషర ముందు తట్టుకోలేరు. ఆహా, పారిపోతున్నావా? పారిపోండి. కొట్టండి ఫ్రెండ్స్, మన కొట్టే ఈ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కి ఆ థానోస్ కూడా గజ వనకాలి. ఆహా, నా మీదకి వస్తున్నావా? మేము నన్ను టచ్ కూడా చేయలేవు. ఇంతకీ మనం లోపల సేఫేనా? వస్తున్నా. లోపలే ఉన్నారా మిత్రులరా? ఈ యుద్ధం గెలవాలంటే మీకు కూడా త్వరలోనే సూపర్ పవర్స్ వస్తాయి. డోరేమాన్, సించాన్. ఇంతకీ సించాన్ ఇక్కడ? అమ్మయ్య అనుకున్నా వచ్చేసావా? సించాన్ కదా, వాడికి ఏదో అర్జెంట్ అంట, అందుకే వెళ్ళాడు. రండి, పోరాడదాం. ఆ థానోస్ గారికి మనం ఏంటో చూపిద్దాం. పదని డోరేమాన్, నీ పాకెట్ యూజర్స్ ని గ్యాలీలోని గ్యాజెట్లన్నీ బయటకు తీ. ఒక్కడ కూడా మిగలకూడదు డోరేమాన్. పదండి, ఇక యుద్ధం మొదలెడదాం. అంతేనా? సరే పదని. ఒరే సించాన్, త్వరగా రారా. ఇప్పుడు యుద్ధం అంట వామ్ మన దగ్గర సౌలు వస్తున్నాయి, కానీ ఎటువంటి ఎలా చేసిన అర్థం. నా ఫైర్ బాల్స్ ఎలా ఉంటే చూస్తారా? తీసుకోండి. ఒక్క జోంబీ కూడా మిగలకూడదు. ఈ ఇది తీసుకో. ఈ జోంబీస్ మమ్మల్ని అడ్డుకోగలవా థానోస్? నా చేయి దెబ్బతో అడ్డుకుంటా. తీసుకోండి. నువ్వా వెనక నుంచి దాడి చేస్తావా? మామూలుగా ఉండదు. మన చేయి దెబ్బంటే అది. వస్తున్నా థానోస్. అమ్మో, ఈ థానోస్ ఏమైంది? యుద్ధానికి వస్తారంట నోబితా. యుద్ధానికి వస్తున్నారంట నోబితా, అది కూడా నా మీద. ఎవరైనా ఎప్పుడు తక్కువ అంచనా వేయకు థానోస్. ఒక్కొక్కసారి కామన్ మ్యాన్ ఏదైనా చేయగలడు. ఒక సూపర్ పవర్స్ అనేది, కానీ నాకు కూడా సూపర్ పవర్స్ వస్తే నా థానోస్, నీ హ్యాండ్ ఉంది కదా, అందులో నుంచి ఒక్క స్టోన్ ఇచ్చినా సరే నేను ధూమ్ధామైతే తీసేస్తా. మా వాళ్ళ సంగతి నీకు తెలియదులే. వస్తున్నారంట అంటే మా మామగారు డోరేమాన్, సించాన్ ఇదంతా వస్తున్నారా? అలాగే అవెంజర్స్ కూడా రాని. చంపేస్తారా? కానీ నేను ఎప్పుడైనా చేస్తే మజా ఏమొస్తుంది నోబితా? నరకాసురా, మన వాళ్ళని యుద్ధానికి సిద్ధంగా ఉండవా? మరి మేము లేకుండా వస్తున్నాం గైస్. యుద్ధం అంట మనం కూడా స్టార్ట్ చేసేద్దాం.